ఇండియా ఇన్ 11 ఇయర్స్ గ్రోత్ సిరీస్లోని పార్ట్ 3లో మనం ఈరోజు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. సోషల్ వెల్ఫేర్ అండ్ పావర్టీ ఎలివియేషన్. స్వచ్ఛ భారత్ అభియాన్ ఇది 2014లో లాంచ్ చేశారు. ఈ క్యాంపెయిన్లో 11.72 crore టాయిలెట్స్ని బిల్డ్ చేశారు. దీని మేజర్ ఎయిమ్ శానిటేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయటం, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో. ఆయుష్మాన్ భారత్ ఇది వరల్డ్లోని లార్జెస్ట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ 2018లో లాంచ్ చేశారు. ఇది 50 crores జనాలకి 5 lakh యాన్యువల్ కవరేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్లాన్లో ఫస్ట్ ఇయర్లోనే 10 lakhs పేద ప్రజలు బెనిఫిట్ పొందారు. 2024 కల్లా సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 70 ఇయర్స్ వాళ్ళకి కూడా కవర్ అయ్యేలా ఎక్స్పాండ్ చేశారు. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన PMGKAY కోవిడ్-19 పాండమిక్ సమయంలో ఫుడ్ గ్రెయిన్స్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే 81 crores మంది బెనిఫిట్ పొందారు. ఇండియాస్ పవర్టీ రేట్ 2005లో 55.1% నుండి 2021 కల్లా 16.4%కి డ్రాప్ అయ్యింది. ఉజ్వల్ యోజన ఈ ప్లాన్లో 17 crores కొత్త LPG కనెక్షన్స్ యాడ్ చేశారు. మేజర్ ఎయిమ్ క్లీన్ కుకింగ్ ఫ్యూల్ని ప్రొవైడ్ చేయటం, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో. ట్రెడిషనల్ ఫ్యూల్స్ నుండి హెల్త్ రిస్క్స్ని రెడ్యూస్ చేయటం. జల్ జీవన్ మిషన్ ఆగస్టు 2024 కల్లా 11.82 crores రూరల్ హౌస్ హోల్డ్స్కి ట్యాప్ వాటర్ని ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తంలో 78% కవరేజ్. మేజర్ ఎయిమ్ వాటర్ యాక్సెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయటం. మిగతా విషయాలు మనం పార్ట్ 4లో తెలుసుకుందాం. వీడియోని లైక్ అండ్ షేర్